హాయ్ భయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న ఏంటిదే ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు హోమ్ టూర్ వీడియో మీకు తీసుకొచ్చేసాను. ఈ వీడియోలో ట్విస్ట్లు మలుపులు అసలు మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. మామూలు హోమ్ టూర్ కాదు, ఇది డ్రీమ్ హోమ్ టూర్. ఇప్పుడు ఫైనల్లీ మా హోమ్ అయితే మీకు రివీల్ చేసేస్తున్నాను. మేనకొంది చూసారా, ఇదే అనమాట మా ఇల్లు. ఎరా ఇంకా లేగలేదా, నిద్రపోయావేంటి? అదేంట్రా, మన ఇల్లు కాదు ఇది. మన ఇంట్లో 10 మంది పనులు, 20 కార్లు ఇవన్నీ ఉండాలి. నీ పూర్వజన్మ అనుకుంటలేదు అంతా. ఓ మై గాడ్, అది కిందటి జన్మలో కదా. ఓకే, ఈ జన్మలో మా ఇల్లు మీకు చూపిస్తాను. వెళ్ళిపోదాం. 3, 2, 1. ఇదనమాట మన ఇల్లు. వీడియో నువ్వు చివరి వరకు చూస్తేనే అసలు మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. మధ్యలో చూసి వెళ్ళిపోయావు అనుకో, నువ్వేదో ఊహించుకుంటావు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మా ఇల్లు ఎలా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు. ఇంట్లో లోపల వచ్చేసరికి హైటెక్, అన్ని హైటెక్ ఎక్విప్మెంట్లే ఉంటాయి. ఫర్నిచర్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఏంట్రా, మామూలుగా ఉండదు. మొత్తం చూపిస్తాను రండి. ఇది మన గేట్ అనమాట. ఈ గేట్ ఓపెన్ చేస్తే, గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. సారీ, గేట్ ఇలా ఓపెన్ చేసుకుని రండి చెప్తాను. రండి పైకి వెళ్దాం. అప్పట్లో ఈ మెట్లు పెద్దగానే ఉండాలి, ఇప్పుడు తర్వాత చిన్న అయిపోయారు. ఇప్పుడు అయిపోయినాయి. ఈ స్టెప్స్ ఉన్నాయి చూసారా, అప్పట్లో ఇవన్నీ తల దూకున్నప్పుడు మా వాళ్ళు ఇది చూసుకుని దూకునేవారు. అంత తెల్లగా ఉండేవి. ఇదంతా కూడా అయ్యం అనమాట. అయ్యం అంటే ఇటాలియన్ మార్బుల్ అనుకుంటారు, కాదు, ఇచ్చాపురం మార్బుల్. అప్పట్లో అలా ఉండేవి. వాడి అలా అయిపోయింది. ఇంకా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. రండి పైకి వెళ్దాం. మెట్ల మీద అద్దాలు ఉండేవి అనేవాడు. కాదు, అద్దాల్లో మెరిసిపోయింది. అందులో చూసి ఇది చేసుకునేవాడు. తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు ఇదే అనమాట మన డోరు. అప్పట్లో చాలా బాగుండేది, తర్వాత అలా అయిపోయింది. ఇక్కడ అత్తమాటలు ఇది ఊడిపోయి కిందకి వెళ్ళిపోతుందని చిరాకు వచ్చి ప్లాస్టర్ వేసాం అనమాట. ఎందుకు కొత్త తీసుకొచ్చేసి డబ్బులు బొక్క అని. కదా ఈ రేర్ పీస్లు, చాలా రేరు. ఇంకా లోపలికి వెళ్తే లైట్ వేద్దాం, చీకటిగా ఉంది. కరెంట్ లేదేంటి? కళ్ళజోడు పెట్టానా? నేను షాక్, ఇదేంటి లైట్ వేసేస్తున్నాడు. ఇది చూసారా, కట్ చేసి బేసిక్ గా ఎవరైనా ఇళ్లలోకి వెళ్లే ముందు ఉండేది ఏంటి? హాల్. ఇది మా హాల్ అనమాట. మళ్ళీ మీరు హాల్లో ఏంట్రా మంచం, టీవీ ఇవన్నీ ఉన్నాయంటే ఆశ్చర్యపడతారేమో. బేసిక్ గా మాకు జనం ఎక్కువ అనమాట. ఇప్పుడు సోఫాలు వేస్తే జస్ట్ కూర్చుంటారు, అదే మంచం వేస్తే పడుకుని పోతారని చెప్పేసి మంచం అరేంజ్ చేసాం. హాల్ కమ్ బెడ్రూమ్ చేస్తాం. ఎస్, బొక్కేం కాదు, హాల్ బెడ్రూమ్ అన్ని ఒకటే. ఇప్పుడు ఇది కుర్చీ, పక్కన కదా ఇది ఉంది చూసారా, దీన్నే మడత మంచం అంటారు అనమాట. నిద్దట్లో ఎలా జరుగుతుంటే మంచం అటు ఇటు జరిగిపోతుందని చెప్పేసి జరగకుండా మా అమ్మ జుగాడు చేశారు. అద్భుతంగా ఇలా కట్టారనమాట. దీని మీద ఎక్కువ పడుకోవచ్చు మనం. ఇంకోటి, ఇది టీవీ ఇక్కడే ఉంటుంది. అక్కడ పడుకుని టీవీ చూస్తూ ఉంటాం. ఈ టీవీకి ఒక స్పెషాలిటీ ఉంది. మనం కావాలితే దీని ఇలా ముందుకు రాక్కోవచ్చు. ఆ మూల కూర్చున్న వాళ్ళు సరిగ్గా కనిపించకపోతే ఈ మూలకు తిప్పుకోవచ్చు. అప్పుడప్పుడు మా అమ్మ కిచెన్లో నుంచి కూడా చూసేస్తూ ఉంటుంది టీవీ, ఇలా ఇక్కడ నుంచి అనమాట. ఇంకా ఇది చూసారా, ఇది ఇప్పుడు కాదు, ఇది ఎక్కడ చేయించామంటే మనం వికేపీ హోమ్స్ లో చేయించాం అనమాట. ఇది చాలా రేర్ పీసు. ఇదంతా ఎలిసిపోయిందని అనుకుంటారేమో మీరు, కాదు, ఇది డిజైన్. ఈ కింద కూడా సేమ్ ఇది డిజైన్ పెట్టించాం మేము. ఇక్కడ చూడండి, ఇది గొప్పని మీరు ఇరిగిపోయింది అనుకుంటారేమో, ఇరగలేదు, ఇది పెట్టించాం. ఇది వికేపీ హోమ్స్ అనమాట. మళ్ళీ మీరు ఏదో ఊహించుకుంటారేమో, వడ్రంగి కాంచీపురం నుంచి తెప్పించాం అనమాట. వడ్రంగి మేస్త్రి అక్కడే ఉంటాడు అతను. ఇంకా ఇది మల్టీపర్పస్ యూజ్ అనమాట. ముందు ఇది పెట్టేస్తాను, ఇది పగిలిపోతే మళ్ళీ మా అమ్మ నన్ను పగలగొడుతుంది. ఇది మల్టీపర్పస్ డైనింగ్ టేబుల్, ల్యాప్టాప్ టేబుల్, పనికిమాలిన టేబుల్ కూడా. ఎందుకంటే పనికిరాని వస్తువులు అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది ఏంటిది? ఖాళీ డబ్బా దీని మీదే ఉంటుంది. మజ్జిగ తాగిన మజ్జిగ దీని మీదే ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు దీని మీదే ఉంటాయి. ఈ మైక్ దీని మీదే ఉంటుంది. గొడ్లు, పరసలు, సగం తినాల్సినవి అన్ని దీని మీదే ఉంటాయి అనమాట. మామూలుగా చాలా మల్టీపర్పస్ యూజ్ చేస్తాం. ఇంకా ఇది పోతే 20 సంవత్సరాల కిందటే ఫర్నిచర్ ఎలా చేయించారంటే, మామూలు ఫర్నిచర్ అంటారు దీన్ని, కబోర్డ్స్ ఎలా చేయించారంటే మామూలు విషయమా. ఇక్కడ ఇది చూడండి, వావ్, అసలు ఇవ్వండి. కళ్ళజోడు తీసుకుని కనీసం కళ్ళజోడు మూత కూడా పెట్టరు అనమాట మా వాళ్ళు. మా అమ్మ క్లీన్ చేసి చిరాకు వచ్చి క్లీన్ చేయడం మానేసింది. మేము వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేస్తుంది. వెరీ వాల్యుబుల్ ప్లేస్ ఇదంతా తెలుసా. కెమెరా పెట్టుకున్నాయి, టోపీ, లెక్కలు రాసుకునే బుక్కులు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, పౌడర్ డబ్బాలు, సెంటు డబ్బాలు, కళ్ళజోళ్ళు, వైఫై రోటర్లు అన్ని ఇక్కడే ఉంటాయి. ఇది ఉంది చూసారా, ఇది బేసిక్ గా ఇలా కొట్టి కూడా పెట్టించవచ్చు. అప్పుడు అందం వచ్చేస్తుంది కదా. అందంగా ఉంటే మాకు చిరాకు, మా యొక్క అందంగా ఉండకూడదు,
అందుకనే గొట్టాలు గట్ట పెట్టి నీట్గా చేయలేదు, మాకు చిరాకు అనమాట. ఇక ఈ డోర్లో చూసుకుంటే మనకి మా అమ్మ గాజులు, మా సెంట్లు, పగిలిపోయిన గాజులు. మా అమ్మ పగిలిపోయిన గాజులు కూడా పడేయడానికి ఇష్టపడదు అనమాట. ఎందుకంటే అప్పుడు కొనుక్కున్నాం కదా, పగిలిపోయిన ఏం పాడేస్తామని చెప్పి దాచుకుంటుంది అన్ని. అలాగా ఏమంటారు దాన్ని, యాంటిక్ పీసెస్ అనమాట ఇవన్నీ. మా అమ్మ పెళ్లి గాజులు కూడా ఉండొచ్చు ఎదుగుతాయి, ఇందులో బొద్దింకలు కూడా ఉంటాయి, వేరే విషయం. ఇవన్నీ కూడా కాలేజీలు చదువుకునే రోజుల్లో బుక్స్. అరే ఈ బుక్స్ ఎందుకు రాశారు అంటే మన పిల్లలకు కూడా ఇదే బుక్స్ చదివిద్దాం అనుకున్నారేంటి, సిలబస్ మారిపోద్ది. అరే పాడేంటారు దాన్ని, ఎన్నో కనబడుతున్నారా బాబు. రే ఫోన్ కొన్నప్పుడు నువ్వే దాసావు. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి, మనం వెతుకుతూ ఉంటే 1 గంట కాదు 2 గంటలు వీడియో పడుతుంది. ఇంకోటి సీలింగ్ చూడండి గైస్, సీలింగ్ ఇదంతా మామూలు సీలింగ్ కాదు, మనం అంతా ప్యారిస్ చేసిన సీలింగ్. ఇంకోటి మీరు ఇదంతా చూసి గోడ పగిలిపోయింది, నీళ్ళు వెళ్ళిపోయి పగిలిపోద్ది అనుకుంటా, కాదు చేయించుకున్నా. దిస్ ఈజ్ ఎ డిజైన్. ఇది చూసారా, ఇది చూడండి, ఇది ఇలా పైకి లేసేది చూసారా, ఇది అలాగా పెట్టించా. ఊడిపోయింది, సరే సరే ఓకే. అప్పుడప్పుడు ఊడుతూ ఉంటాయి. దీన్ని మనం చైనా నుంచి వచ్చాడు అనమాట ఇది మనం చేయడానికి. ఆయనతో చాలా కష్టపడితే కానీ మాకు ఈ డిజైన్ రాలేదు. ఇంకోటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే మనం అప్పట్లో లైవ్ స్ట్రీమింగ్ చేసేవాళ్ళం పబ్జి, మన ఛానల్ మొదలైందే దాంతో. అప్పుడు ఏం చేసేవాళ్ళు అనుకుంటున్నారు, ఈ మంచాన్ని అటు జరిపి ఇక్కడ కుర్చీ వేసుకుని అక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని గేమ్ ఆడుకునే ఉంది అనమాట. స్ట్రీమ్ చేసేవాళ్ళు గంటలు ముద్దు ఆసిపోయింది, అయినా సరే ఇక్కడే స్ట్రీమింగ్ చేసేవాడిని. ఇంకోటి ఎవరైనా చెప్తా, అద్భుతమైన బీరువాళ్ళు. ఇప్పుడు బీరువాళ్ళు కాదు గైసి, ఇప్పుడు అనుకుంటారేమో తెలుసా, ఇప్పటి కాదు. ఒకసారి అద్దం కూడా పగిలిపోయింది, మళ్ళీ చేయించాం. నేను ఒకసారి చూసుకుంటున్నప్పుడే పగిలిపోయింది ఇది. మా అమ్మ ఎక్కువైపోయినట్టుంది, పెళ్లికి వచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ రీమోడలింగ్ చేసి ఏదో చేసాం. ఇది పెళ్లి అయిపోయిన తర్వాత కొనుక్కున్నది. బీరువాళ్ళు ఉంటాయి అనమాట. బీరువాళ్ళు ఏముండవు, దొంగలు గట్టే వీడియోలు చూస్తే అంత రిస్క్ చేయకండి, మీకు టైం బొక్క మా ఇంటికి వచ్చి ఏముండవు. అందులో పాత బట్టలు ఉంటాయి, ఇందులో కొత్త బట్టలు ఉంటాయి. డబ్బులు బ్యాంక్ లో ఉంటాయి, గోల్డ్ బ్యాంక్ లో ఉంది. డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి, గోల్డ్ బ్యాంక్ లో ఉంది. ఆ గోల్డ్ కూడా తెప్పించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇంకోటి నెక్స్ట్ రూమ్ చూస్తాను అనమాట, చాలా జాగ్రత్తగా చూడండి. ఓపెన్ చేస్తే లేదు, ఏమో ఉన్నారు ఇవి బ్యాగులు. ఎక్కడ ఎందుకు ఉన్నాయంటే ఇంకొంచెం పెట్టిన ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాం. ఇంకోటి ఇది బాత్రూమ్. వద్దులే, నేనే చూడలేదు, మీరేం చూస్తారు కానీ బాత్రూమ్ గైస్. ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఈ బాత్రూమ్ అనమాట. కానీ నేను ఫ్యాన్ కట్టాను, మళ్ళీ మీ నాయిస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదో బాత్రూము. నానే వెళ్తున్నారు, గొప్పకు చూపించు. ఓకే లైట్ అయ్యి. నేను ఆ బాత్రూమ్ అయినా సరే అప్పుడప్పుడు ఈ బాత్రూమ్ లోకి వచ్చి ఎందుకో మరి అలా కుదురుతూ ఉంటుంది. ఇది డైనింగ్ అంటే ఏంటి, దివాన్ కట్. ఎందుకు దీనికి దివాన్ కట్ అని పేరు పెట్టాలి తెలుసా వాళ్ళు, నీకు పడుకుంటారు కాబట్టి కాదు బే. పిచ్చెక్కినట్టు కట్ చేస్తారు అనమాట. దివాన్ అంటే పిచ్చెక్కినట్టు కట్ చేసేదాన్ని దివాన్ కట్. పిచ్చోడా, ఎస్, దాని దివాన్ కట్ అంటారు అనమాట. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే చాలా వస్తువులు మ్యూజియం లో పెట్టచ్చు మనం, మన ఇంట్లో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా మంచం అనమాట. ఇది కూడా ఎప్పటి నుంచో మా అమ్మ పెళ్ళైన కొత్త నుంచి ఉంది మంచం. ఇది కూడా మంచం. ఇక్కడ ఏసీ కూడా ఉంటుంది, 2 గదుల్లో 2 ఏసీలు. పక్క మంచినే వేస్తున్నారేమో. ఇదిగోండి, ఇవి వచ్చేసరికి గోనుగుడ్లు. ఈ నేల మీద వేసుకుని కాలు తుడుచుకుంటారు. మరి కుర్చీలో ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. సరే పల్లెటూరులో ఇంతే, కుర్చీ మీద ఉండాల్సిన నేల మీద ఉండాల్సిన కుర్చీ. ఇది వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కమ్మని అనమాట. ఓపెన్ చేస్తే ఇందులో బట్టలు ఉంటాయి, ఇందులో అయ్యో ఉన్నాయి. అది మనకు ఎందుకు కానీ ఇందులో బట్టలు ఉంటాయి. ఇందులో వచ్చేసరికి చెత్త అంతా ఉంటుంది. బేసిక్ గా ఇది ఉంది ఎందుకురా, పౌడర్ డబ్బాలు దువ్వెళ్ళు పెట్టుకోవడానికి. ఇదేం చేస్తుంది, పర్స్ ఏం చేస్తుంది, గాజులేంటి, వాచ్ ఏంటి, సరేలే పెడుతున్నారు. ఉన్నాయి. ఇది ఉంది చూసారా, బేసిక్ గా ఇది నాకు చాలా ఇష్టం అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు ఇష్టం అంటే బొక్క ఇష్టం, ఏదో కంటెంట్ లేదని ఏదో వాగేస్తా ఉన్నాను నేను. ఓకే, ఇది ఉందో చూసారా మచ్చలు, ఎందుకు పడ్డారా, ఎందుకో పడ్డాయి మనకి ఎందుకు. ఇక్కడ కూడా ఇది కూడా ఉండాల్సినవి ఉన్నాయి తప్ప అన్నీ ఉంటాయి, పెట్టుకోవాల్సినవి తప్ప అన్ని పెడుతూ ఉంటాం. అక్కడ ఇది బేసిక్ గా బళ్ళు చైన్లు కొట్టే ఆయిల్ అనమాట. అది ఎక్కడ ఏం చేస్తుంది, గబుక్కుని ఎవడన్నా చూసి ఎప్పుడైనా కనబడపోతే శానిటైజర్ అనుకుని చేతికి కొట్టేసుకున్నారు అనుకో, ఏదో గొడవ. క్లియర్ గా కనబడుతుంది, అక్కడ పెట్టారు. అది ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట, అది ఫస్ట్ బెడ్రూమ్. ఇది హాల్ అనుకోవచ్చా మళ్ళీ మనం, చాలా బాగుంటది. ఇప్పుడు మీకు నా ఫేవరెట్ లొకేషన్ ఒకటి చూపిస్తాం రండి.
రెడీగా ఉన్నారా? రెడీ అద్దిపోతుంది. ఎస్, యా సూపర్. నేను అప్పుడప్పుడు ఇలా కూర్చుని టీ తాగుతూ, నాకు టీ అలవాట్లేదు కదా, మంచినీళ్ళు తాగుతూ ఆ ఇల్లుని చూస్తూ ఉంటాను అనమాట. ఇంటికి కూర్చొని అదే పూర్వజన్మ కళలన్నీ ఇప్పటికన్నా అలాంటి ఇల్లు కడుతూ ఉంటాను. లేదు కదా, బేసిక్ కింద జన్మలో మా ఇల్లు అలాగే ఉండేది. అయ్యా అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఎస్, అందుకే నేను మర్చిపోయి పొరపాటున పడుకుని లేచాను అనమాట. కళ్ళలో ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోయి మా ఇల్లు అనుకుని వీడియో మొదలెట్టేసాను. ఎప్పటికన్నా అలాంటి ఇల్లు కట్టాలని చెప్పేసి కోరిక. ఓకే, ఇంకో చూసారా కొంచెం అంటుకుపోయింది అనమాట. గోడలు గోడ మధ్యలో దూరాను కదా, పౌడర్ అవసరం లేదు మనకి. గోడ ఎలా అని ఇలా అనుకుంటే పౌడర్. నెక్స్ట్ ఇంకో రూమ్ కిచెన్ చూపిస్తానండి. అద్భుతమైన కిచెన్. మన వీడియోలు చాలా చేసిన అద్భుతమైన కిచెన్ ఇది. నేను చాలా స్టార్ట్ చేసిందే ఈ కిచెన్ వీడియోలో, కుకింగ్ వీడియో. ఇదే అనమాట మా కిచెన్. ఈ గ్యాస్ ఉంది చూసారా, ఇది ఎప్పటి గ్యాస్ కాదు, ఇది ఉంది చూసారా. బేసిక్ గా ఇది మంట ఎక్కడ దాకా రావాలి, కానీ ఇది ఎక్కడ దాకా వస్తుంది తెలుసా మంట. దీని మీద గిన్నె పెట్టామనుకోండి, మంట ఎక్కడ వస్తుంది. మంట మామూలుగా ఉండదు. ఇవన్నీ సంబంధించి హిట్, బొద్దింకలకు చంపడానికి హిట్, మమ్మల్ని చంపడానికి మసాలాలు అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఫ్యాన్ ఉంది చూసారా, అది తిరగదు. మనం ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది, కానీ ఎప్పుడు తిరిగినట్టు ఎప్పుడు కనపడలేదు. ఫ్రిడ్జ్, ఫైనల్ గా ఫ్రిడ్జ్. అసలు ఫ్రిడ్జ్ అలా వీడియోలో చూపించుకోవడం. ఇంకో టూర్ చేద్దాం, ఫ్రిడ్జ్ టూర్ చేయాలి. చిన్నగా చూపిస్తాను నేను, చిన్నగా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వద్దులే, చాలా భయంకరంగా ఉంది ఫ్రిడ్జ్. ఇప్పుడు వద్దు, నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఇంకొక ప్లేస్ లోకి వెళ్తాం, అద్భుతమైన ప్లేస్. ఆ ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ గిన్నెలు తోముకుంటాం. ఇది వాషింగ్ మిషన్. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చేసాం అనమాట వాషింగ్ మిషన్. ఇక్కడికి వచ్చేసరికి ఇదేంటిది ఎలా ఉంది మొత్తం సింక్. అది సింక్ ఏంటి ఇలా అయిపోయింది ఏంటి? డిజైన్ అది డిజైన్. ఇటలీ వెళ్ళినప్పుడు ఆ కలర్ అది బాగుందని చెప్పేసి అదేలా కొన్నాళ్ళు. ఇంకా బట్టలు ఆరేసుకునేది మొత్తం ఇక్కడ ఆరేసుకుంటాం. మా ఆయనకి ఇవన్నీ బట్టలు చూస్తున్నారు కదా మీరు, బట్టలు ఎక్కడ, టవల్ ఎక్కడ, ఇవన్నీ ఆరేసుకుంటాం అనమాట. అంటే బేసిక్ గా మనం కొనే హై కాస్ట్లీ బట్టలు ఎండలో ఆరేయకూడదు, అందుకని ఇలా నీళ్ళలో ఆరేస్తాం అనమాట. డబ్బంతా బట్టలకి తగిలేడతాం. ఇది ప్రస్తుతానికి మా హోమ్ టూర్. చూపించాల్సినవన్నీ చూపించాను అనుకుంటున్నాను. మేడ టూర్ కూడా ఇద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే, ఇప్పటికే మీరు ఆల్రెడీ పచ్చి బుద్ధులు పెట్టేశారు కింద కామెంట్లో, నేను చూశాను. అందుకనే మీకు ఇంకో విషయం చెప్పాలి గైస్, రెడీగా ఉండండి అందరూ, చెవులు దగ్గర పెట్టి వినండి. ఇది మా సొంత ఇల్లు కాదు, మా అద్దిల్లు. మా వింటూ ఆర్డర్ తెస్తే ఫోన్ చేసి ఆరా మీ ఇల్లు ఇప్పుడు అంకుల్ కాదు, ఇది అద్దిల్లే, ఇది మా ఇల్లు కాదు. ప్రస్తుతానికి మేము ఉంటున్నాం కాబట్టి మా ఇల్లు. అందుకని మీరు గబుక్కున్న కోపం గట్ట తెచ్చుకుని ఇల్లు ఖాళీ చేసేది లాంటి పెద్ద పెద్ద మాటలు ఏం పెట్టద్దు. బేసిక్గా ఇది మా అద్దిల్లు గైస్. ప్లాన్ ఉంది, ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో, ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో మంచి ఇల్లు కట్టాలని చెప్పేసి చూస్తారు. మొత్తం మా గ్రోత్ మొత్తం చూస్తారు. నేమర్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. బిఫోర్ ఆఫ్టర్ స్ట్రగుల్ డేస్, సక్సెస్ డేస్ అని చెప్పేసి మంచి మంచి రీల్స్ చేసుకోవచ్చు. అది మ్యాటర్. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు న్యూ హోమ్ టూర్ అని చెప్పేసి ఇంకో హోమ్ వీడియో పెడతాను. అది డ్రీమ్ హోమ్ టూర్ 2. అది గైస్ మ్యాటర్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మా అమ్మతో మేము డబ్బులు తినాలి పక్కగా, ఎందుకంటే మా అమ్మకి చెప్పలేదు. మా అమ్మకి చెప్తే అవన్నీ నీట్గా సర్దేస్తుంది అని చెప్పేసి చెప్పలేదు అనమాట. న్యాచురల్గా కావాలి మనకి, న్యాచురల్గా. అందుకనే ప్రతి ఇళ్లలో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇళ్ళు ఇలాగే ఉంటాయి. మా జీవితాలు కూడా అలాంటివి. లోయర్ మిడిల్ క్లాస్ డ్రీమింగ్ ఫర్ లివ్ లైక్ ఏ రిచ్ పర్సన్. ఫైనల్లీ ఒక రోజు అలాగే డబ్బు సంపాదిస్తాం, కష్టపడతాం, డబ్బులు సంపాదించుకుని మనం కూడా రిచ్గా బతికినా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు థాట్స్ పోవన్నమాట. మనం 3,000 రూపాయలు 2,000కే బేరం ఆడతాం, 2,000 రూపాయలు 1,000 రూపాయలు బేరం ఆడతాం. అది మనం కొత్తింటికి ఇంకా మంచి వీడియో చేద్దాం. అంటిల్ దెన్ గైస్ మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి హోమ్ టూర్కి. అది మన సొంత ఇల్లు హోమ్ టూర్ అవుతుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చేసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.